Hi viewers, today discuss to community survey project to submit online. ఆన్లైన్లో మనం ఏ విధంగా సబ్మిట్ చేయాలి అనే విషయాల గురించి ఇక్కడ క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముందుగా మీ యొక్క మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి అందులో APCCE online.in అని టైప్ చేసి క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇలా మీకు కమ్యూనిటీ సర్వేకి సంబంధించిన పోర్టల్ ఓపెన్ కావడం జరుగుతుంది. వెల్కమ్ టు కమ్యూనిటీ సర్వే ప్రాజెక్ట్ CSP అని రావడం జరుగుతుంది. ఇక్కడ కాలేజ్ అడ్మిన్, కాలేజ్ లాగిన్, ఫ్యాకల్టీ లాగిన్, స్టూడెంట్ లాగిన్ అని కనిపించడం జరుగుతుంది. దీనిలో స్టూడెంట్ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. స్టూడెంట్ లాగిన్ క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. ప్రొఫైల్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో OAM ID అంటే మీ కాలేజీకి సంబంధించిన అడ్మిషన్ నెంబర్ టైప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పాస్వర్డ్ కింద CCE అనే అక్షరాలు క్యాపిటల్ లెటర్స్ తీసుకోవడం జరుగుతుంది. CSP అనేది చిన్న లెటర్స్, స్మాల్ లెటర్స్ తీసుకోవడం జరుగుతుంది. మరియు అథ్లెట్ 1 2 3 టైప్ చేసి సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సైన్ ఇన్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఇలా ప్రొఫైల్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో మీరు మొదటగా రిజిస్టర్ చేసుకున్న అన్ని అంశాలు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇందులో మీరు ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ పైన చివరిలో 3 లైన్స్ను కనిపించడం జరుగుతుంది. ఆ 3 లైన్స్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఇలా ప్రొఫైల్ కనిపించడం జరుగుతుంది. డాష్ బోర్డ్, పాస్వర్డ్ చేంజ్, ఎన్విరాన్మెంటల్, ఎడిట్ ప్రొఫైల్ సంబంధించిన ఆప్షన్లు క్లిక్ చేయడం కనబడడం జరుగుతుంది. ఇందులో సర్వే అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. సర్వే అనే ఆప్షన్ క్లిక్ చేయగానే సర్వే ఫామ్స్ ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. మొదట్లో సర్వే ఫామ్స్ అని క్లిక్ చేయాలి. మీరు ఏ సంబంధించిన టాపిక్ తీసుకున్నారో ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మీ డిస్టిక్, మండలు ఇవన్నీ మొత్తం సర్వేకి సంబంధించిన మొత్తం క్వశ్చనర్స్ ఉంటాయి. వీటిని టిక్ చేసి వీటిని సబ్మిట్ చేయాలి. అన్ని ఆప్షన్లు క్లిక్ చేయాలి. క్లిక్ చేసి సబ్మిట్ సర్వే మీద క్లిక్ చేయగానే ఇది సబ్మిట్ కావడం జరుగుతుంది. ఈ సర్వేకి సంబంధించిన అంశాన్ని మీ మెంటార్కు పంపడం జరుగుతుంది. ఈ సర్వేకి సంబంధించిన మెంటార్ మీకు రిప్లై ఇవ్వడం, వాటిని మార్పులు చెక్ చేయడం, సంబంధిత అంశాలను మీ మెంటార్ సూచిస్తాడు. ఇది సింపుల్గా మీరు మీ మొబైల్లోనే సర్వే చేయడం జరుగుతుంది.